గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. ఈరోజు ఏ వార్తను ఏ పత్రిక హైలైట్ చేస్తుందో చూద్దాం. ముందుగా ఈనాడు చూస్తే ప్రైవేటే చోదక శక్తి అంటూ కూడా భారీ అభివృద్ధికి సంస్కరణలే కీలకం అంటూ ఆర్థిక సర్వే నిన్న స్పష్టీకరించింది. ఈరోజు కేంద్ర బడ్జెట్ రాబోతోంది. 2019-20లో 7% ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుందంటూ కూడా సర్వే చెప్తోంది. పదవీ విరమణ వయస్సు పెంచక తప్పని పరిస్థితి వచ్చిందని, దిగువ కోర్టులోనే 87.5% కేసుల పెండింగ్ ఉందని, అన్ని బ్రాడ్గేజ్ రైలు మార్గాల విద్యుదీకరణ అంటూ కూడా కేంద్ర బడ్జెట్లో ఏ అంశాలు ఏ రంగాలకు వరాలు కురిపిస్తారనేది కీలకంగా మారింది. 5 ఏళ్లుగా కనిష్ట స్థాయికి దిగజారిన వృద్ధి రేటు మళ్లీ పెరగబోతుందని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. గత ఏప్రిల్ నుంచి పరిస్థితి మారిందని, 7% వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని కూడా తెలిపింది. ఆర్థిక వ్యవస్థ రూపాంతరీకరణలో ప్రైవేట్ రంగం పాత్ర ఆవశ్యకత కూడా నొక్కి చెప్పింది. ప్రగతిపై వాస్తవాలు వెల్లడిస్తూ విధానాలపై పాలకులకు దిశానిర్దేశం చేస్తూ నిన్న ఆర్థిక సర్వే ఆవిష్కృతమైంది. విధానాలు తరచూ మార్చకుండా సుస్థిరత పాటించాలని కూడా శాసనకర్తలకు సర్వే సూచించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో 2018-19 సంవత్సరపు ఆర్థిక సర్వే నిన్న ప్రవేశపెట్టారు. ఇది నూతన ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం రూపొందించిన తొలి సర్వే నివేదిక కావడం కూడా విశేషమంటూ కూడా ప్రైవేటే చోదక శక్తి అంటూ కూడా ఆర్థిక సర్వే నిన్న స్పష్టం చేసుకుంటూ వచ్చింది. ఇక మరి కాసేపట్లో 11 గంటలకి కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మరో వార్తగా బ్యాలెట్తోనే పురపోరు అంటూ కూడా ఆగస్టు 2వ వారంలో ఎన్నికలు, ఒకే దశలో పోలింగ్ నిర్వహణ, జూలై 18 నాటికి వార్డుల వారీ ఓటర్ల జాబితాలు సిద్ధం, 19 నాటికి కులాల వారీగా ఓటర్ల గుర్తింపు పూర్తి అంటూ వస్తే ఇక మూడోసారి కూడా ఎంసెట్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా పడింది. 5కు బదులుగా 6 నుంచి ప్రారంభం. ఫీజులపై నేడు జీవో రాకుంటే తాత్కాలిక రుసుములతో కౌన్సిలింగ్ చేసేలా కూడా చర్యలు ప్రారంభిస్తున్నారు. ఇక కన్వీనర్ కోటా సీట్లు 64,799 ఉంటే ధృవపత్రాల పరిశీలనకు హాజరైంది మాత్రం 53,795. ఇంజనీరింగ్లో అత్యధిక రుసుం 1,34,000 అంటూ కూడా మరో వార్త గిచ్చుకుంటూ వచ్చారు. ఇక తెలుగులో కూడా గ్రామీణ బ్యాంకు పరీక్ష ఇచ్చే విధంగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మిగిలిన ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహణ చేస్తామంటూ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించుకుంటూ వచ్చారు. తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులకు బ్యాంకు పరీక్షలు తెలుగులోనే రాసుకునే విధంగా కూడా కేంద్రం శుభవార్త అందించింది. నిరుద్యోగులు ఎంతో కాలంగా కోరుతున్న డిమాండ్ ఎన్నాళ్లకు నెరవేరినట్టయింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి స్కేల్ 1 అధికారులు, కార్యాలయ సహాయకుల పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు చేపట్టే పరీక్షలకు ఇకపై ఆంగ్లం, హిందీతో పాటుగా 13 ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించుకుంటూ వచ్చారు. దీంతో ఎన్నాళ్ళ నుంచో పోరాడుతున్న పోరాటానికి కృషి దక్కినట్టయింది, ఫలితం దక్కినట్టయింది. నిరుద్యోగులకు ఇది శుభవార్త అంటూ ప్రముఖించుకుంటూ వస్తే అడవుల్లో నివాసం ఆదివాసీల హక్కు, వారిని తరలించడం తగదు, తప్పనిసరి అయితే పక్కాగా పరిహారం, పునరావాసం. ఆదివాసీలను కబ్జాదారులుగా చూడొద్దు, కేంద్రానికి ఐక్యరాజ్య సమితి నిపుణుల సూచన అంటూ కూడా మరో న్యూస్గా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక సాక్షి చూస్తే వరాల సీతమ్మ అంటూ కూడా మరి కాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. పన్ను రాయితీలు, ఉద్దీపనలే ముఖ్యంగా సాగే అవకాశం ఉంది. మౌలిక రంగం, బ్యాంకులపై కూడా దృష్టి సారించే అవకాశం. ఎన్బిఎఫ్సిలు, చిన్న పరిశ్రమల సమస్యలపైన కూడా దృష్టి నేడు పార్లమెంట్లో సమర్పించబోతున్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి మహిళగా కూడా చరిత్రకు ఎక్కుతున్నారు. ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్లో ఆదాయ పన్ను రాయితీలపై అన్ని వర్గాలు ఆశలు పెంచుకున్నా తీరా బడ్జెట్ మాత్రం చాలా మందిని నిరాశపరిచిందని చెప్పాలి. నెలకు 40,000 జీతం దాటిన వారికి, అంటే వార్షిక ఆదాయం 5 లక్షలు దాటిన వారికి నాటి రాయితీల్లో ఒరిగిందేమీ లేదు. అందుకే ఈసారి ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి మహిళగా కూడా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించబోతున్నారు. మధ్యతరగతి మహిళగా అన్ని వర్గాల అవసరాలు తెలిసిన వారు కావటం దీనికి మరింత ఊతమిస్తోందంటూ కూడా ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. తగ్గిన వృద్ధి స్పీడును ఈ 5 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా వృద్ధి స్పీడు తగ్గింది. దీనికి ఉద్దీపనలు ఉండొచ్చిన అంచనాలతో పాటుగా కంపెనీలపై అలాగే సామాన్యులపై కూడా పన్ను భారం తగ్గిస్తారనే ఆశలు కూడా ఉన్నాయంటూ ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా మందగమనమే కనిపిస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూలత చూపుతున్నాయి. వివిధ అంశాల్లో గణాంకాలు నెలచూపులు చూస్తున్నాయి. వివిధ దేశాల రక్షణాత్మక వాణిజ్య విధానాలు, అలాగే అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం, యూరప్ నుంచి బ్రిటన్ విడిపోవడానికి సంబంధించిన బ్రెగ్జిట్, రష్యా, ఇరాన్, వెనిజులాపై అమెరికా ఆంక్షల ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రస్ఫుటపోతున్న నేపథ్యంలో ఈ సవాళ్లు ఎదుర్కోవడానికి ఉద్దీపన చర్యలు తప్పవని విశ్లేషణలు కూడా ఆర్థిక వర్గాల నుంచి విశ్లేషిస్తున్నారు. మరి ఎలా చేస్తున్నారు చూడాలి. మొత్తానికి అన్ని రంగాల్లో మందగమనమే ఉండడంతో ఈ సవాళ్లను ఎదుర్కొనే విధంగా కూడా ఉద్దీపన చర్యలు మరి ఎలా తీసుకుంటున్నారనేది కూడా కీలకంగా మారబోతోంది. ఇక రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్
ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు ఖరారు. సీఎం వద్దకు ఫైలు. నేడు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం. జీవో జారీ కాకపోతే షరతులతో ఆప్షన్ల ఎంపిక ఇచ్చే విధంగా. అందుబాటులోకి ఇప్పటికే 183 కాలేజీలు వచ్చాయి. 91,270 సీట్లు కూడా ఉన్నాయి. రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటించింది ప్రవేశాల కమిటీ. ఇక వేగం పెంచాల్సిందే. 7% వృద్ధి సరిపోదు. సంస్కరణల బోతం కావాలి. అలాగైతేనే 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యం. ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాలు పెరగాలి. చిన్న సంస్థలకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉంది. వాటి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. రిటైర్మెంట్ వయసు పెంచాల్సి రావచ్చేమో. ప్రభుత్వానికి ఆర్థిక సర్వే సూచనలకు సంబంధించి కూడా మరో వార్తగా ఇచ్చారు. ఇక కారులో కనతపై కాల్చుకుని ఓఆర్ఆర్పై ఘటనకు సంబంధించిన న్యూస్ ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. నాటు తుపాకీతో యువ వ్యాపారి ఆత్మహత్యాయత్నం. గచ్చిబౌలిలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. కోమాలోకి వెళ్లాడని వైద్యులు వెల్లడి. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అంటూ కూడా. ఓఆర్ఆర్పై కాల్పుల కలకలం రేగింది. నిన్న ఓ యువ వ్యాపారి తుపాకులతో కాల్చుకుని కనతపై తుపాకీతో కాల్చిన ఆత్మహత్యకి యత్నించాడు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కూడా వెల్లడించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఆయన జలవాయు విహార అపార్ట్మెంట్లోకి మార్చారంటూ కూడా. ఫ్లాట్ నెంబర్ 206 2013 అక్టోబర్లో అద్దెకు తీస్తున్నారని యువ వ్యాపారి విదేశాలకు వెళ్లే వారికి వీసా ప్రాసెసింగ్ చేసేందుకు ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఓఆర్ఆర్పై జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆల్మట్టికి మొదలైన ప్రవాహాలు. 40,000 క్యూసెక్కుల వరదంటూ కృష్ణా బేసిన్ పరిధిలోకి ఎగువ కర్ణాటకలో ఆల్మట్టి ప్రాజెక్టుకు వరద మొదలైంది. గత 4 రోజులుగా మహారాష్ట్ర, కర్ణాటకలో ఉన్న పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టికి వరద నీరు వచ్చి చేరడంతో నిన్న ఉదయం ఆల్మట్టికి 16,000 క్యూసెక్కుల మేర వరద కొనసాగగా ప్రస్తుతం సాయంత్రానికి 40,092 క్యూసెక్కులకు చేరింది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వరద పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఆల్మట్టికి ప్రవాహం మొదలు కావడంతో రైతుల్లో కొంచెం ఆశలు చిగురిస్తున్నాయి. ఇక సామూహిక సెలవులకు వెళ్దామా? రెవెన్యూ శాఖలో తర్జన భర్జన. అన్ని క్యాడర్స్లో కూడా బదిలీలు, పదోన్నతులు, శాఖ ప్రక్షాళనపై తీవ్ర అసంతృప్తి. ఉద్యోగుల ఒత్తిడితో సంఘాల ఉక్కిరిబిక్కిరి. తహసీల్దార్ల బదిలీలు తేల్చాలని ప్రభుత్వం. ఇక ఏపీలో 5 జిల్లాలకు పంపుతూ ఉత్తర్వులు. దీనిపై రాష్ట్రంలో అనిశ్చితి వీడలేదు. సీఎం పేషీలో ఇంకా ఫైల్ పెండింగ్లోనే ఉంది. తహసీల్దారుల బదిలీలు ఎటు తేల్చలేదు ప్రభుత్వం. దీంతో ఏం చేయాలని తర్జన భర్జనలో ఉద్యోగులంతా ఉన్నారంటూ కూడా ప్రముఖించుకుంటూ వస్తే ఆధార్ సవరణకు ఆమోదం. బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు, మొబైల్ కనెక్షన్ పొందేందుకు, ఆధార్ కార్డును వాడేందుకు ఉద్దేశించిన ఆధార్ ఇతర బిల్లుల చట్టం 2019కి నిన్న లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులో నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాల కోసం, మొబైల్ కనెక్షన్స్ కోసం ఆధార్ను ప్రజలు స్వచ్ఛందంగా ఇవ్వచ్చు అంటూ కూడా ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ఇక 10ంతలై పోరాడతామంటూ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్లపై సైద్ధాంతిక పోరు కొనసాగిస్తా. పరువు నష్టం కేసులో ముంబై కోర్టుకు రాహుల్ హాజరై కూడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ప్రముఖంగా ఇచ్చుకుంటూ వచ్చారు. రైతు ఆత్మహత్యలు, ఉపాధి, యువత సమస్యలు తదితరాలపై మా పోరాటం కొనసాగుతుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్లపై సైద్ధాంతికపరమైన పోరు కొనసాగిస్తా. 5 ఏళ్లుగా సాగిస్తున్న దానికంటే 10 రెట్లు గట్టిగా పోరాడతా అంటూ కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో టార్గెట్ 2022 అంటూ కూడా ఈరోజు బడ్జెట్కు సంబంధించిన న్యూస్ని ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. జమిలీ కోసం వరాల మార్గం. మోదీ నవభారత జెండాకు రూపమిచ్చే ఛాన్స్ అంటూ కూడా. గృహ రుణాల వడ్డీకి మరింత ఐటీ రాయితీ కల్పించే అవకాశం. ఉపాధి పెంపు మార్గాలపై ప్రత్యేక దృష్టి. మధ్యతరగతి వినియోగం పెంచడమే లక్ష్యం. చిన్న మధ్యశ్రేణి వ్యాపారులకు ఊరట. రైతాంగ గ్రామీణ దుస్థితి తీర్చే ప్రణాళిక. ఆర్థిక నావకు కొత్త జవజేవాలిచ్చే యత్నం. నేడు నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మోదీ సెకండ్ ఇన్నింగ్స్కు తొలి పద్దు ఇది. ఆదాయ పన్ను పరిమితి పెరిగేనా? ఆర్థిక మందగమనంతో సవాళ్లు. బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సామే అంటూ కూడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా మందగమనమే కనిపిస్తుండడంతో వాటన్నింటినీ కూడా అధిగమించే విధంగా బడ్జెట్ రూపకల్పన అంటే కత్తి మీద సామే అంటూ కూడా విశ్లేషిస్తున్నారు. ఇక సవాళ్ల భారతం అంటూ కూడా 2019-20లో ఆర్థిక వృద్ధి రేటు లక్ష్యం 7%. ఆర్థిక వ్యవస్థ రెట్టింపు కావాలంటే 8% ఉండాల్సిందే. రాబోయే రోజుల్లో దేశానికి సవాళ్లు తప్పవు. ఆర్థిక మందగమనంతో పన్ను వసూళ్లకు దెబ్బ. సాగుపై సర్కారీ ఖర్చు పెరగడము కారణమే. చమురు ధరలు నిర్వహించడం కూడా సవాలే అంటూ కూడా జీఎస్టీ ఆదాయం లక్ష్యాన్ని చేరకపోవచ్చు. ప్రభుత్వ భారీ పథకాలకు నిధులు కష్టమే అంటూ కూడా నిన్న ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. రిటైర్మెంట్ వయసు కూడా 70కి పెంచాలి. జనాభా పెరుగుదల మందగిస్తోంది. సగటు జీవన కాల పరిమితి పెరుగుతోంది కాబట్టి 60 ఏళ్లు దాటే వారి సంఖ్య 24 కోట్లు. పనిచేసే వయసు వారి సంఖ్య భారీగా పెరగచ్చు.
5 నుంచి 14 వయసు ఉన్న వారి సంఖ్య తగ్గొచ్చు, పాఠశాలలు విలీనం చేయాలి, చాలా రాష్ట్రాల్లో గర్భధారణ రేట్లు తగ్గుదలంటూ నిర్దిష్ట చర్యలు అవసరమంటూ కూడా ఆర్థిక సర్వే హెచ్చరించుకుంటూ వచ్చింది. రిటైర్మెంట్ వయసు 70కి పెంచే విధంగా కూడా యోచిస్తోందంటూ ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే పన్ను చెల్లింపుదారులకు వీఐపీ ట్రీట్మెంట్, 10 ఏళ్లలో ఎక్కువగా చెల్లించిన వారి పేరు ఎయిర్పోర్టుకు, చారిత్రక కట్టడాలు, రోడ్డు, రైళ్లు, స్కూళ్లకు ప్రతి జిల్లాకు 10 మందికి ప్రత్యేక గుర్తింపు, విమానాశ్రయాల్లో నేరుగా ప్రవేశం, ఇమిగ్రేషన్ వద్ద ప్రత్యేక లైన్, ఆటంకం లేని టోల్ బూత్ రోడ్లు, ఎకనామిక్ సర్వేలో ప్రతిపాదన అంటూ కూడా నిన్న ఆర్థిక సర్వేకు సంబంధించిన కీలక అంశాలు ప్రముఖంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక నిపుణుల వైపు కమలం చూపు, తొలుత వైద్యులు, ఇంజనీర్లతో భేటీ, తర్వాత రిటైర్డ్ టీచర్స్, కుల సంఘాలతో పార్టీ బలోపేతం కోసం బీజేపీ పటిష్ట వ్యూహాలు రచిస్తోందంటూ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దృష్టిపై బీజేపీ నాయకత్వం మరోవైపు వివిధ వర్గాల వారికి చేరువయ్యేందుకు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగా వైద్యులు, ఇంజనీర్లతో పాటుగా ఐటీ రంగ నిపుణులతో కూడా వరుస భేటీలు నిర్వహించాలని నిర్ణయించింది. పదవి విరమణ చేసిన ఉపాధ్యాయులు, కుల సంఘాలతో సమావేశాలు జరిపేందుకు కూడా సిద్ధమవుతోంది. తద్వారా పార్టీ క్యాడర్ను విస్తృతంగా చేసే అవకాశాలుంటాయని కూడా స్పష్టం చేసుకుంటుంది. ఆయా భేటీల్లో కేంద్రం అమలు చేస్తున్న వినూత్న పథకాలు వివరించడంతో పాటుగా జాతీయ వాదం గురించి విస్తృతంగా ప్రచారం చేయబోతోంది. అలాగే ఆయా రంగాల అభివృద్ధికి మోదీ సర్కారు చేస్తున్న కృషిని కూడా వివరిస్తుందంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. గిరిజన మహిళకు తొలి సభ్యత్వం, తెలంగాణ నుంచే బీజేపీ సభ్యత్వ నమోదు రేపు అమిత్ షా ప్రారంభించబోతున్నారు. అలాగే ఎర్రమంజిలిపై కూడా నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర పురావస్తు శాఖకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూల్చేయాలని నిర్ణయించిన ఎర్రమంజిలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా రాష్ట్ర పురావస్తు శాఖను కేంద్ర సర్కారు కోరింది. 150 ఏళ్ల క్రితం నిజాం పాలనలో నిర్మించిన ఈ అద్భుత కట్టడంపై పూర్తి వివరాలు సమర్పించాలని కూడా ఆదేశించింది. నిజాం పాలన వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన నవాబ్ 1870లో ఆ భవనం నిర్మించారు. దీనికి ఇరం మంజిల్ అని పేరు పెట్టారు. కాలగమనంలో అది ఎర్ర మంజిల్గా మారింది. కాగా ఈ భవనాన్ని కూల్చే ఆ స్థానంలో కొత్త అసెంబ్లీ భవనం నిర్మిస్తామని గత నెల 24నే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఎర్రమంజిలపై నివేదిక ఇవ్వడంటూ రాష్ట్ర పురావస్తు శాఖకు కూడా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. చిదంబరానికి బిగిస్తున్న సిబిఐ ఉచ్చు, అప్రూవర్గా ఇంద్రాని, కోర్టు అంగీకారం, ఆమెపై అభియోగాలు మాఫ్ అంటూ కూడా మరో వార్తగా ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ అంశాల ప్రస్తావన రాష్ట్ర రాజకీయాలను లోక్సభ వేదిక చేయొద్దు. స్పీకర్ ఓంప్రకాష్ను కొన్న టీఆర్ఎస్ ఎంపీలు అంగీకరించిన స్పీకర్ ఇకపై నివారిస్తామని హామీ అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. నిన్న బెంచ్ కారులో వచ్చి కనతపై కాల్చుకుని ఓఆర్ఆర్పై నిన్న యువకుడి ఆత్మహత్య యత్నం తీవ్ర కలకలం రేపింది. 9 నెలల క్రితం కారు అద్దెకు నెలకు 2 లక్షల కిరాయి, వ్యాపారంలో నష్టాలు, కోట్లలో అప్పులు, పరిస్థితి విషమం, ఘటనపై అనుమానాలంటూ కూడా నిన్న జరిగిన ఓఆర్ఆర్పై కాల్చుకున్న యువకుడి ఉదంతానికి సంబంధించిన న్యూస్ ప్రధానంగా. ఇక నమస్తే తెలంగాణ చూస్తే వృద్ధికి డోకా లేదు. ఈసారి 7% జీడీపీ, 2018-19 ఆర్థిక సర్వే అంచనా, కేంద్ర డేటాకు తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే దన్ను అంటూ కూడా ప్రస్తుత ఆర్థిక ఏడాది 2019-20 వృద్ధి రేటు పరుగులు పెడుతుందని, దేశ జీడీపీ 7%గా నమోదు కాగలదని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది. ముఖ్యంగా 2024 కల్లా, అంటే ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరాలని లక్ష్యంగా పెట్టుకుందో ఎన్డీఏ సర్కార్, దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు ఉండాలని భావిస్తోందో అది మనం చేరుకోవాలంటే 8% జీడీపీ అవసరమని కూడా ఆర్థిక సర్వే పేర్కొంది. నిన్న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టారు. స్వరూప స్వభావాలు కూడా మొత్తం అంచనా వేసింది ఈ సర్వే. దేశ జనాభాలో పనిచేసే వయసున్న వారు తగ్గుతున్నారంటూ రిటైర్మెంట్ వయసు పెంచాలని కూడా సర్వే రూపకర్త ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం సూచించారు. కాగా కృష్ణమూర్తి డేటాకు తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే దండుగా నిలవటం గమనార్హం అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. నేడు కేంద్ర బడ్జెట్ అంటూ మరో వార్తగా ఇచ్చారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దేశ చరిత్రలో ఓ పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి తొలిపద్దు ఇదే అంటూ కూడా దేశ చరిత్రలో ఆవిడ చరిత్ర సృష్టిస్తున్నారు. ఓ పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న బడ్జెట్, అలాగే వ్యవసాయం, రైతులు, ఉద్యోగ కల్పన, జీడీపీపైనే ప్రధాన దృష్టి అంటూ ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే ఆషాఢ బోనాల సంబరాలు ప్రారంభమయ్యాయి. నిన్న గోల్కొండ జగదాంబ మహంకాళికి బోనం సమర్పించారు. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి వేల మందితో ఊరేగింపు సాగింది. పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని. నిన్న గోల్కొండ బోనాలకి గోల్కొండ జగదాంబ మహంకాళికి బోన సమర్పణతో బోనాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల జాతర అంగరంగ వైభవంగా జరగబోతోంది.
ఇక గోదావరికి ప్రాణం, ప్రధాన నదిలోకి ప్రాణహిత వరద అంటూ కూడా మరో న్యూస్గా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక సూర్యాలో కూడా ఆర్థిక భారతావని బహుబాగు, వృద్ధి రేటు అంచనా 7%, ద్రవ్యలోటు 5.8% అంటూ కూడా మరో వార్త గిచ్చుకుంటూ వస్తే నిర్మలమ్మ కటాక్షించేన నేడే కేంద్ర బడ్జెట్, తెలుగు రాష్ట్రాల ఎదురుతెన్నులు, పోలవరానికి ఎన్ని నిధులు, ఈ బడ్జెట్లో పెద్దగా తాయిలాలు ఉండకపోవచ్చు. మరి కాళేశ్వరం జాతీయ హోదా సంగతి ఏంటి, పోలవరానికి ఎన్ని నిధులు సంగతి ఏంటి? తెలుగు రాష్ట్రాలు కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్లో అయినా సరే వరాలు కురిపిస్తారా, తెలుగు రాష్ట్రాలను కటాక్షిస్తారా అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ఇంకా లక్ష్యాన్ని చేర్చేలా ఆర్థిక సర్వే, $5 ట్రిలియన్ శక్తిగా ఎదగాలి, సాంకేతికత అందిపుచ్చుకుంటేనే పురోగతి, జీఎస్టీ, ప్రభుత్వ పథకాలతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, ఆర్థిక సర్వేపై స్పందించిన మోడీ అంటూ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక బోనమెత్తిన భాగ్యనగరం అంటూ కూడా గోల్కొండ బోనాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు ఇంద్రకరణ్ రెడ్డి. ఢిల్లీలో తెలంగాణ భవన్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ కూడా భాగ్యనగరం యొక్క బోనమెత్తింది. 4 రోజుల పాటు బోనాల జాతరతో కలకల్లాడబోతోంది తెలంగాణ. ఇక అమిత్ షా రేపు తెలంగాణకు రాబోతున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించబోతున్నారు. 12 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చడమే పార్టీ లక్ష్యం. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదిగేలా ప్రణాళికలు. టీడీపీ, కాంగ్రెస్ నేతల బీజేపీ టార్గెట్. బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల వాయిదా వేస్తారు. మళ్ళీ నిరాశ నిస్పృహల్లో విద్యార్థులు. ఈరోజు జరగాల్సిన వెబ్ ఆప్షన్లు మళ్ళీ రేపటికి వాయిదా వేశారు. మరి ఈరోజు జీవో వస్తే ఓకే, జీవో రాకపోయినప్పటికీ కూడా ఎలా అయినా సరే రేపటి నుంచి స్టార్ట్ చేస్తామంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. పాలమూరుపై సీఎం నజర్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 10,000 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు, ప్రాజెక్టుకు తీరిన నిధుల కొరత, ఇదివరకే పర్యావరణ అటవీ అనుమతులు జారీ అంటూ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఇక పరుగులు పెట్టించిపోతున్నారు ప్రాజెక్టును. వార్త ప్రధానంగా ఎలక్ట్ చేసుకుంటూ వస్తే ఇక వార్తలో కూడా టార్గెట్ 8%, జీడీపీ రేటు పెంచాల్సిందే అంటూ కూడా ఆర్థిక వృద్ధికి కొత్త చికిత్స, $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా భారత్. పార్లమెంట్లో ఆర్థిక సర్వే నిన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కృష్ణమ్మ దరికి గోదావరి. కృష్ణా బేసిన్లో రోజుకు 4 టీఎంసీల నీరు మళ్లింపు, పోలవరం నుంచి 2, రాంపూర్ నుంచి 2 టీఎంసీలు. ప్రతిపాదనలపై 2 రాష్ట్రాల ఇంజనీర్లు వేరువేరుగా కసరత్తు అంటూ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే రేపు రానున్న అమిత్ షా భారీగా సభ్యత్వాలు, తొలుత గిరిజన కుటుంబం చేరికంటూ మరో వార్త గిచ్చుకుంటూ వచ్చారు. ఇక గుర్తింపు కార్డుగా ఆధార్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది నిన్న పార్లమెంట్. కేంద్ర కేబినెట్లో ఆమోదించిన ఆధార్ సవరణ బిల్లుపై అధికార పక్ష సభ్యులు విమర్శలు ప్రతివిమర్శల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. చివరకు సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు మళ్లీ వాయిదా, రేపటి నుంచి చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలో 91,270 ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి అనుమతి అంటూ కూడా ప్రధానంగా ఇస్తే ఆంధ్రప్రభలో ఆకుపచ్చని తెలంగాణకే అకుంఠిత దీక్షతో చెట్టంత రక్షకుడు, హరితహారంతో అగ్రగామి కానున్న రాష్ట్రం, ఇనుమడించనున్న కేసీఆర్ ప్రతిష్ట అంటూ కూడా ప్రముఖంగా వీరు హైలైట్ చేసుకుంటూ వచ్చారు. పోడు సాగుతో రైతులను రెచ్చగొట్టే కుట్రలు, మొక్కల పెంపకం నిర్వీర్యం చేసేందుకు దాడులు, తమ భేదాలు లేకుండా సీఎం కేసీఆర్ తక్షణ చర్యలు అంటూ ప్రధానంగా ఇచ్చుకుంటూ వస్తే జీడీపీ 7% ఆర్థిక రథం ఆగేది లేదిక. సర్వేలో కొత్త అంచనాలు. ఎలక్ట్రిక్ వాహనాల హబ్బే ఇండియా లక్ష్యం. డిజిటల్ వ్యవస్థకు 5G సాంకేతిక విప్లవం. ఆధార్ డేటా ప్రజల సంక్షేమానికి అంకితం. సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు కూడా పోతాం అంటూ ప్రధానంగా ఈరోజు మరి బడ్జెట్ ఏ రంగాలకు వరాలు కురిపించబోతుందో మరి కాసేపట్లో తేలబోతోంది. ఆధార్ దుర్వినియోగానికే 1 కోటి జరిమానా. ఆధార్ వినియోగం స్వచ్ఛందమే, ఆఫ్లైన్లో వెరిఫికేషన్కు అవకాశం. సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదించింది. ఇక గోదావరి, కృష్ణమ్మపై ఇక వచ్చే వారమే 8, 9 తేదీల్లో ఉమ్మడి అధికారుల భేటీ. 2 రాష్ట్రాల ఇంజనీర్ల అభిప్రాయం అంటూ ప్రధానంగా ఇస్తే రాష్ట్ర అంశాలు ఇక్కడొద్దు, వాటి రికార్డుల నుంచి తొలగించండి అంటూ లోక్సభ స్పీకర్కు టీఆర్ఎస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. విద్యార్థుల ఆత్మహత్యల అంశం వద్దంటారా, చూస్తూ ఊరుకోబోమన్న బీజేపీ ఎంపీలంటూ కూడా నిన్న లోక్సభలో జరిగిన ఆసక్తికర సంఘటనలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ఆంధ్ర భూమిలో ఉపాధి, పెట్టుబడులే కీలకం, అన్ని రంగాల్లో సంస్కరణలు అవసరం అంటూ కూడా 7% వృద్ధి రేటు అంచనా 8%పై దృష్టి పెట్టాలి అంటూ నిన్న ఆర్థిక సర్వే ద్వారా ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు. ఇక లక్ష్యానికి నిలువుటద్దాం ఆర్థిక సర్వేపై మోదీ స్పందించారు. కాస్త టైం ఇవ్వండి, విభజన సమస్యల భేటీపై ఏపీ సర్కార్. తెలంగాణ ప్రభుత్వాన్ని గడువు కోరిన వైనం, ప్రతిపాదనలు సిద్ధం కాదని స్పష్టీకరణ అంటూ మరో వార్తకిస్తే మై హోంలో ఐటీ సోదాలు జరిగాయి. అధినేత రామేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. మై హోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావుకు చెందిన కార్యాలయాలు, నివాసాలపై గురువారం ఆదాయ పన్ను శాఖ సోదాలు జరిపింది. ఉదయం 7 గంటల నుంచి కూడా
కొనసాగిన సోదాలు రాత్రి చాలా పొద్దుపై వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. బెంగళూరు కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఐటీ అధికారులతో పాటుగా హైదరాబాద్కు చెందిన అధికారులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావుకు చెందిన నందగిరి హిల్స్లో ఇంటిపైన గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ఉన్న వివిధ ఆఫీసులతో పాటుగా హెటిరో ఫార్మా కంపెనీల ఆఫీసులపై కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగాయంటూ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక జెడ్పీ చైర్మన్ల పట్టాభిషేకం నేడు అంటూ మరో వార్తకి ఇచ్చుకుంటూ వస్తే రేపటి నుంచి ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్ అంటూ మరో న్యూస్కి ఇచ్చారు. ఇక వెలుగులో కూడా జిఎస్డిపిలో మనమే టాప్, హెల్త్లో రాష్ట్రానికి 3వ ప్లేస్, స్టార్టప్స్లో 5వ ప్లేస్. 2016 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 1080 స్టార్టప్లు, మార్కెటింగ్లో 9వ ర్యాంకు, ఓడిఎఫ్లో మాత్రం వెనుకంజ అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక బోనమెత్తిన గోల్కొండ అంటూ కూడా భాగ్యనగరం బోనమెత్తింది. నెలపాటు ఇక అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి బోనాల ఉత్సవాలు. ప్రధానంగిస్తే మై హోమ్ రామేశ్వరరావుపై ఐటీ దాడులు, ఇల్లు, ఆఫీసుల్లో సోదాలకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగించుకుంటూ వచ్చారు. నవ తెలంగాణలో ఆశల పల్లకిలో పార్లమెంటులో ఆర్థిక సర్వే అంటూ కూడా సర్వేకి సంబంధించిన న్యూస్ ప్రధానంగించుకుంటూ వచ్చారు. ఇక మై హోమ్ ఆస్తులపై ఐటీ దాడులు, టీవీ నైన్ ఆఫీసుతో పాటుగా కంపెనీ ఆఫీసులపైన కూడా మెరుపు దాడులు చేశారంటూ కూడా ప్రధానంగించుకుంటూ వచ్చారు. ఐటీ అధికారులు ఒక్కసారిగా ప్రముఖ వ్యాపారవేత్త మై హోమ్ అధినేత రామేశ్వరరావు ఆస్తులపై నిన్న దాడులు నిర్వహించారు. ఐటీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం నందగిరి హిల్స్లో రామేశ్వరరావు నివాసం, హైటెక్ సిటీలో ఆయన ఆఫీసులు, టీవీ నైన్ ఆఫీసుపై దాదాపు 200 మందికి పైగా ఐటీ అధికారులు ఈ దాడులు చేశారు. మరి రాత్రి వరకు కూడా పొద్దుపేరు కొనసాగుతూనే ఉన్నాయంటూ కూడా స్పష్టం చేసుకుంటూ వచ్చారు. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మళ్లీ వాయిదా అంటూ కూడా మరో వార్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇంగ్లీష్ పేపర్స్ వస్తే డెక్కన్ క్రానికల్లో ట్యాక్స్ రైట్స్ ఎట్ మై హోమ్ గ్రూప్ హెటిరో ఫార్మా అంటూ కూడా రామేశ్వరరావు ఆస్తులపై నిన్న ఐటీ దాడులు జరిగాయి. వార్త ప్రధానంగించుకుంటూ వస్తే ఇండియా ఎయిమ్స్ ఫర్ ఏ $5 trillion ఎకానమీ అంటూ కూడా వచ్చే 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఆదాయమే లక్ష్యంగా కూడా ఆర్థిక మనం పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందంటూ కూడా ఆర్థిక సర్వే స్పష్టం చేసుకుంటూ వచ్చింది. ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ వార్త ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా బూస్ట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ టు మేక్ ఇండియా $5 trillion ఎకానమీ ఇన్ 5 years అంటూ కూడా సర్వే స్పష్టం చేసుకుంటూ వచ్చింది. ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఐటీ సర్చెస్ ఎట్ ప్రాపర్టీస్ ఆఫ్ మై హోమ్ హెటిరో డైరెక్టర్స్ అంటూ కూడా మై హోమ్ గ్రూప్స్ అధినేత రామేశ్వరరావు ఇళ్లలోనూ అలాగే ఆఫీసులోనూ సోదాలు చేస్తున్న సంగతికి సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ది హిందూలో కూడా ఎకానమీ సర్వే సెట్స్ అవుట్ బ్లూ ప్రింట్ ఫర్ $5 trillion ఎకానమీ అంటూ కూడా ఆర్థిక సర్వేకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వస్తే ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఈరోజు బడ్జెట్కు సంబంధించిన వార్తను ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. తెలంగాణ టుడేలో కూడా సెంటర్ 7% జీడీపీ గ్రోత్ అంటూ కూడా 7% వృద్ధి రేటు లక్ష్యంగా అంచనా వేస్తోంది. 8% జీడీపీ ఉంటే $5 trillion లక్ష్యం ఛేదించగలమంటూ కూడా స్పష్టం చేసుకుంటూ వచ్చింది సర్వే. ఇది హెయిన్స్ ఇండియాలో కూడా రోడ్ మ్యాప్ ఫర్ $5 trillion ఎకానమీ అంటూ కూడా మరో వార్త హైలైట్ చేసుకుంటూ వస్తే మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావులో సోదాలకు సంబంధించిన న్యూస్ కూడా ప్రధానంగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇక ది ఎకనామిక్ టైమ్స్లో కూడా నడ్జ్ అండ్ పుష్ ఫర్ 8% గ్రోత్, 8% జీడీపీ సాధించేలా కూడా ఇక మన లక్ష్యాలు ఉండాలంటూ కూడా ప్రధానంగా సర్వేకి సంబంధించిన న్యూస్ని ప్రధానంగా హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఇవి రోజు అన్ని ప్రముఖ దినపత్రికలు హైలైట్ అయిన వార్తలు. ఇది వేల్ట్ న్యూస్ పేపర్స్ వాచ్. నమస్తే.